ఫ్యాట్ అంటే లైక్ ఫ్యాట్ ఎక్కువ అవ్వడం వల్ల, ఒబిసిటీ ఎక్కువ అవ్వడం వల్ల టెస్టిస్ చుట్టూ అంటే బీజం చుట్టూ ఒక లేయర్ ఆఫ్ ప్యాడ్ ఆఫ్ ఫ్యాట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది అనమాట. ఈ ఫ్యాట్ ఫామ్ అవ్వడం వల్ల మనకి టెస్టిస్ కి ఎక్కువ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు కణాలు అనేటివి పెరగవు అండ్ అలాగే కణాల ఉత్పత్తి చేసే ఏరియాస్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది అండ్ అలాగే కణాల కదిలే కెపాసిటీ కూడా తగ్గుతూ ఉంటుంది. అండ్ అలాగే కూడా మగవారు చాలా వరకు ఎక్కువగా స్క్రీన్ స్పేస్ యూజ్ చేయడం వల్ల ఆర్ ల్యాప్టాప్స్ వల్ల ఒడిలో పెట్టుకొని ఎక్కువసేపు ల్యాప్టాప్ యూజ్ చేయడం వల్ల కూడా వాళ్ళకి ఎక్కువ హీట్ జనరేట్ అయ్యి కూడా ఈ హీట్ వల్ల కూడా స్పర్మ్ ప్రొడక్షన్ అనేది, స్పర్మ్ క్వాలిటీ అనేది, స్పర్మ్ మొటిలిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ అలాగే కూడా మనకి నార్మల్ గా ఈ చాలా ఆర్టికల్స్ అంటే చాలా స్టడీస్ ప్రకారం కూడా ఈ స్క్రీన్స్ ఎక్కువగా వాడడం వల్ల అండ్ అలాగే ల్యాప్టాప్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా చాలా వరకు కౌంట్ అనేది డ్రాస్టిక్ గా తగ్గిపోవడం, మొటిలిటీ కూడా తగ్గిపోవడం అనేది కామన్ గా చూస్తున్నాం. సో దీన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు? సో కొన్ని టిప్స్ ద్వారా మనం ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ని ప్రివెంట్ చేసుకోవచ్చు అండ్ అలాగే కూడా క్వాలిటీ ఆఫ్ రిప్రొడక్టివ్ హెల్త్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎవ్రీ 30 to 60 minutes ఒకసారి ఎక్కువసేపు అలాగే 1 hour కూర్చున్నారు అనుకోండి, లేచి ఒక 10 minutes వాకింగ్ చేసుకోవాలి. అండ్ డైలీలో వాకింగ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ యోగా అనేది ఒక హ్యాబిట్ లాగా మార్చుకోవాలి. లైక్ ఇట్ మైట్ బి 1 hour ఆఫ్ వాకింగ్ కానీ, 1 hour జిమ్ కానివ్వండి, 1 hour యోగా కానీ ప్రాక్టీస్ చేసినట్టయితే మనకి వెయిట్ అనేది కాన్స్టెంట్ గా మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కూడా వెయిట్ గెయిన్ ఇంక్రీజ్ అవ్వకుండా వెయిట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి, లేదా అధికంగా బరువు ఉంటే వెయిట్ లాస్ అనేది ట్రై చేస్తూ ఉండాలి. అండ్ అలాగే స్క్రీన్ స్పేస్ తగ్గించడం అండ్ అలాగే కూడా ల్యాప్టాప్స్ ఎక్కువగా యూజ్ చేయకుండా అండ్ ఒళ్ళో పెట్టుకొని యూజ్ చేయడం అలాంటివన్నీ అవాయిడ్ చేసినట్టయితే డెఫినెట్ గా అండ్ ఇవన్నీ కూడా అంటే లైక్ వాకింగ్ ఇవన్నీ కూడా ఫాలో అయినట్టయితే వెయిట్ అనేది మెయింటైన్ అవుతుంది అండ్ బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది అండ్ అలాగే కూడా ఓవరాల్ గా బాడీ హెల్తే కాకుండా రిప్రొడక్టివ్ హెల్త్ కూడా డెఫినెట్ గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎగ్ క్వాలిటీ కౌంట్, ఓవ్యులేషన్ అండ్ స్పర్మ్ క్వాలిటీ కౌంట్ ఇవన్నీ కూడా కరెక్ట్ లెవెల్లో మెయింటైన్ అవుతూ ఉంటాయి. అండ్ అలాగే కూడా ప్రెగ్నెన్సీ రేట్స్ వెదర్ ఇట్ మైట్ బి న్యాచురల్ ఆర్ ఐయుఐ ఆర్ ఐవిఎఫ్ అనేది గుడ్ సక్సెస్ రేట్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.